గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 2వ అధ్యాయము 59వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలుగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. ఈ శ్లోకంలో పరమాత్మ చెబుతున్నది కూడా అన్నిటికంటే పరమ ఉత్కృష్టమైన విషయం భక్తియే అని చెప్తున్నాడు. ఎప్పుడు మనము ఆ పరమభక్తిని సాధించగలుగుతామో ఇంద్రియాలు, విషయవాసనలు, భౌతికమైన విషయభోగాలు తదితరమైన అన్నిటి మీద ఆసక్తి కూడా కంప్లీట్గా పర్మనెంట్గా తొలగిపోతుంది అని పరమాత్మ ఒక భవరోగముతో బాధపడే సంసారులకి లేదా మానవులకి సొల్యూషన్ చెబుతూ ఉన్నాడు అనమాట. మనం కాస్త తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధన ద్వారా, లేకపోతే ఇది విషయము, ఇది నిస్సారమైనది, ఇది క్షణికమైనది, అశాశ్వతమైనది, అనిత్యమైనది, దీనిలో ఏమీ లేదు అని తెలుసుకోవడం వలన, నిష్కామంగా కర్మ చేయడం వలన, కర్మఫలములు భగవంతుడికి అర్పించడం వలన, కర్మఫలముల పట్ల నాకు అధికారం లేదు, కర్మ మాత్రం నా బాధ్యత లేదా కర్తవ్యం చక్కగా నిర్వర్తించాలి అనే ఒక భావనతోటి చక్కగా కర్మ ఆచరించుకుంటూ పోవడం వలన, భక్తియుక్తమైన హృదయంతో అంటే మనస్సు భగవంతుడి పట్ల లగ్నము చేసి మనస్సులో భగవంతుడిని ప్రతిష్ఠించుకోవడం వలన నిదానంగా ఈ విధమైన సాధనా ప్రక్రియల ద్వారా ఏమవుతుందంటే ఇంద్రియాలు బలమైనవి కాబట్టి వాటిని మనము ఈ విధమైన భక్తియుక్తమైన సాధనల ద్వారా అణిచివేయవచ్చును. అంటే ఇంద్రియాలకు ఏ విషయాలపైన ఆసక్తి పెడుతుందో వాటన్నిటిని కట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి కళ్ళతోటి మనం ఎన్నో చూస్తూ ఉంటాం. చూస్తే ఆనందంగా, ప్రశాంతంగా, అద్భుతంగా తోచేవి కొన్ని, చూడగానే రకరకాల భౌతికమైన కోరికలు పుట్టించేవి కొన్ని, చూస్తే మనస్సును కూడా తొక్కి పడేసేసి ఇంకాస్త చూడాలి, తర్వాత ఏం జరుగుతుందో చూడాలి, ఈ విధంగా భావించే విధంగా కొన్ని రకాల దృశ్యాలు ఉంటాయి. ఎప్పుడు నీవు ఆధ్యాత్మికమైన సాధన ఇది సరైనది కాదు, ఇది సరైనది అని వివేకంతో విచారణ చేసుకొని తెలుసుకొని ఇది వద్దు, ఇది మాత్రం చాలు అనే ఒక భావన ద్వారా జాగ్రత్తగా నీవు సాధన చేసుకుంటూ వెళ్ళి ఏది మంచి, ఏది చెడు, ఏది ఉంచుకోవాలి, ఏది వదలాలి, ఈ విధమైన యుక్తాయుక్త విచక్షణ స్థితప్రజ్ఞుడికి ఉంటుంది. కాబట్టి ఆ స్థితికి వచ్చిన తర్వాత కొన్నిటిని విడిచిపెట్టేస్తాం. అక్కర్లేదు మనకి, ఎదురుగా కనపడుతున్నా సరే అక్కర్లేదు మనకి, పైగా మనల్ని పాడు చేసేవి, మనకి పనికొచ్చేవి కాదు, మన ప్రశాంతతకు శాంతికి భంగం కలిగించేవి అనేసి కొన్నిటిని ఆటోమేటిక్గా సాధకులు విడిచిపెడతారు. అయితే పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే విడిచిపెట్టినా సరే వాటి యందు ఆసక్తి అయితే ఇంకా మిగిలి ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ పాయింట్ని కాస్త జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. తేలిక ఉదాహరణతోటి వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తికి ఒక వ్యాధి ఏదైనా ఉందనుకోండి, రోగం ఏదైనా ఉంది. డాక్టరు ఈ రోగం నీకు తగ్గాలి అంటే ఈ ఆహార పదార్థాలు లేదంటే ఈ పలానా పనులు చేయడము, పలానా విధంగా ఉండడము మానేయాలి, అలా ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదు అనేసి చెప్పినప్పుడు ఈ బాధితుడు లేదా రోగి మానేయడానికి కారణం ఏమై ఉంటుంది? ఇంకా మనం మానేయకుండా పాటిస్తూ ఉంటే మనకి రోగం ఇంకా పెరుగుతుంది కాబట్టి, నా ఆరోగ్యమే పాడవుతుంది కాబట్టి, నాకే నష్టం కలుగుతుంది కాబట్టి దీన్ని నేను వదిలేస్తున్నాను ఈ విధమైన భావనతో, అంటే ఒక విధమైన భయంతో దాన్ని వదిలేయడం జరుగుతుంది అనమాట. డాక్టర్ గారు వదిలేయమన్నారు, వదిలేయలేదనుకో నాకే ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది కాబట్టి ఆ భయం కొద్దీ నేను దీన్ని వదిలేస్తున్నా. అంటే ఇదంటే పరిపూర్ణమైన వైరాగ్యంతో వదిలేయడం కాదు, ఇది మనం గ్రహించడం ద్వారా మనకి ఇంకాస్త దుఃఖం కలుగుతుంది, సమస్య పెరుగుతుంది కాబట్టి వదిలేస్తున్నా. అంటే ఒక భయమో, ఒక ఉద్వేగమో, ఒక ఇంట్రెస్టో, ఆసక్తో ఏదో వెనకైతే మిగిలి ఉంది, వదిలేదే వేశాం కానీ మనసు ఎంత ఆసక్తి మిగిలి ఉంటుంది. కొందరిని చూస్తూ ఉంటాం లోకంలో సహజంగా, బాబాజీలు, సాధువులు అని చెబుతూ ఉంటారు, మేము బ్రహ్మచారులమండి, ఘోటక బ్రహ్మచారులం, మేము పెళ్లి కూడా చేసుకోలేదు, ఏదో దండకమండలాలు ధరించేసేసి గడ్డాలు అవి పెంచేసుకొని ఏదో గంగా తీరాన్ని కూర్చొని సాధనలు అవి చేసుకుంటున్నాము అన్నట్లుగా కనిపెడుతూ ఉంటారు. వాళ్ళకి ఈ గృహస్థ జీవితమో లేదంటే భార్య లంపటాలు ఇవేమీ ఉండవు,
కానీ ఇంకొకరు శిష్యులో ఇంకొకరు వచ్చేసి వాళ్ళ ఇంట్లో విషయాలు చెబుతూ ఉంటాయి. మా భార్య ఎలా అందండి, లేదంటే ఈ పెళ్లి సంబంధం చెడింది, లేదంటే ఇంకేదో జరిగింది, ఇంట్రెస్ట్గా వింటూ ఉంటారనమాట. సరదాగా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే వీళ్ళు వివాహం చేసుకోకపోయినా గోటకు బ్రహ్మచారులు అని చెప్పినా ఎదుటి వాళ్ళు వివాహం చేసుకున్న వాళ్ళు ఏదో వాళ్ళ ఇళ్లలో సంసారాల విషయాలు చెబుతూ ఉంటే వీళ్ళు ఆలకిస్తున్నారంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ మిగిలింది. అవునా కదా? పరమాత్ముడు ఇక్కడ చెప్తుంది కూడా ఈ శ్లోకంలో ఈ విషయం గురించి. ఇంద్రియాలను సాధన ద్వారా మరల్చవచ్చు. కొన్ని రకాల పనులు ఇంద్రియాల ద్వారా, అంటే ఆత్మను నాశనం చేసే పనులు, లేకపోతే ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకపరిచే పనులు చేయకుండా నిరోధించవచ్చు కూడా. కానీ మనసు యందు మాత్రము ఆసక్తి అనేది ఒకటి మిగిలి ఉంటుంది. ఆసక్తి కూడా పోవాలి అంటే ఏం చేయాలి? అది పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏం చేయాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉందట. ఆసక్తి కూడా తుడుచుకుపోయి, ఏ విధమైన అంటే ఇంద్రియాలు పనిచేయవు అవసరం లేని విషయాలపైన, మనస్సు యందు వాటికి సంబంధించిన ఆసక్తి కూడా ఉండకుండా తుడుచుకుపోతుంది అనమాట. ఎప్పుడు ఏ సందర్భంలో దానికి ఒకే ఒక్క దారుంది అని పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే, స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వారి నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. స్థితప్రజ్ఞుడు ఎలా ఉండాలి? ఇంతకుముందు శ్లోకాలలో మనం తెలుసుకున్నాం. భగవంతుడికి భక్తుడిగా ఉండాలంటే ఎలా ఉండాలి? అతడికి హృదయంలో లేదా మనస్సు యందు నిరంతరము భగవంతుడినే స్థాపించుకొని ఎప్పుడు ఆ భగవంతుడి గురించి ఆలోచన విచారము చేస్తూ, భగవంతుడినే స్మరించుకుంటూ, భగవంతుడి గుణములు గానము చేసుకుంటూ, భగవంతుడి లీలలను స్మరించుకుంటూ మునిగిపోయి ఉండి నిరంతరము నామస్మరణ చేసుకుంటూ, పరమాత్మ తప్ప ఇతరాతర విషయాలు, అవసరం లేని విషయాలు, తను కాదనుకున్న విషయాలు, తనకి వద్దనుకున్న విషయాలు, వాటి మీదకి మనస్సు పోకుండా ఉండే స్థితి స్థితప్రజ్ఞత్వము అని అర్థం అనమాట. ఆ స్థితి వచ్చిన తన భక్తుడికి ఆసక్తి కూడా ఉండకుండా తుడుచుకొని పోతుంది అని చెప్తున్నాడు పరమాత్మ. అంటే భగవద్భక్తులు ఎలాంటి ఒక ఆనందభరితమైన స్థితిని అనుభవిస్తారో చూడండి. సంసారంలో లోకంలో మసులుతూ ఉన్నా కూడా వాళ్ళకి అక్కర్లేని విషయాల మీద మనసు పోదు. ఇంట్లో టీవీ ఉంటుంది, చేతిలో రిమోట్ ఉంటుంది, 160 ఛానల్స్ ఉంటాయి. వాళ్ళకి మాత్రం అందులో ఏ భజనో సత్సంగమో లేదంటే ఏదన్నా దేవుడికి సంబంధించినవో ప్రవచనమో అది మాత్రమే విని ఆనందిస్తూ ఉంటారు. చూడాలంటే రకరకాలు ఉన్నాయి, కానీ ఏంటంటే చెవులు ఆ శబ్దాలు కోరుకోవడం లేదు, కళ్ళు ఆ దృశ్యాలు చూడాలనుకోవట్లేదు, మనస్సు అటువైపుకు లాగడం లేదు. కానీ ఒక్కోసారి ఇలాంటివి మానేసిన మనసు కనిపిస్తూ ఉంటుంది. ఓహో, నేనేదో చాలా గొప్పవాడిని, 10 మందికి ఇలాంటి విషయాలు ఇంట్రెస్ట్, నాకు వీటి మీద ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోయింది, ఇలాంటివి నేను మానేశాను అంటే నేను గొప్ప అని ఒక అహంకారం పొడసపోవచ్చు. లేదనుకుంటే ఇంకేదైనా ఇతరాతర విషయాల మీద కాస్త ఆసక్తి మనసులో పుడుతూ పోతూ ఉండవచ్చును. మనుషులం కదా, ప్రకృతి మధ్యలో ఉంటాం కదా. అది కూడా భగవంతుడిని పరిపూర్ణంగా ఆశ్రయించిన శరణాగతుడైన తన భక్తుడైన స్థితప్రజ్ఞుడికి ఉండవు, తుడిచిపెట్టుకొని పోతాయి. తనకు భక్తే ఇష్టము, భగవంతుడే ఇష్టము. అది తప్ప ఇతరాతర విషయాలు క్షణికమైనవి, అశాశ్వతమైనవి కాబట్టి ఏది ఎంతవరకు ఉపయోగించుకొని మర్యాదపూర్వకంగా ఉండాలో అంతవరకే ఉంటాడు తప్ప చలించాడు. మనసులో ఆసక్తి కూడా మిగిలి ఉండదు, ఎందుకంటే నా సాక్షాత్కారం అయ్యి ఉంటుంది, అంటే భక్తి వికసిస్తుంది. అలాంటి స్థితప్రజ్ఞుడైన నా భక్తుడికి భగవంతుడి హృదయంలో విరాజమానుడై ఉన్నాడు కాబట్టి, దానిని తాను అనుభవిస్తున్నాడు కాబట్టి మనస్సు యందు ఉన్న ఈ ఆసక్తి కూడా తుడిచిపెట్టుకొని పోతుంది అని పరమాత్మ ఇక్కడ భక్తి మాత్రమే గొప్పది, భక్తి చాలా గొప్పది. స్థితప్రజ్ఞుడైన తన భక్తుడు మనస్సు యందు ఉన్న ఈ ఆసక్తిని కూడా తుడిచి పడేసి నన్ను మాత్రమే స్థాపించుకొని నాతోటే ఉల్లాసంగా ఉంటాడు అని పరమాత్మ భక్తి యొక్క విశిష్టత చెప్తున్నాడు. అంటే భక్తి ఎంతటి తారాస్థాయి, ఎలాంటి స్థితి కలిగినదో, భక్తుడి లక్షణాలు ఎంత గొప్పగా ఉంటాయో, తన భక్తుడు స్థితప్రజ్ఞుడే ఎలా ఉంటాడో అన్న విషయాన్ని పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి మానవ జన్మ పరమాత్మ మనకు ప్రసాదించినందుకు మనకు కూడా ఒకే ఒక్క జీవన పరమార్థము ఆ భక్తిని పొందడము, భగవంతుడి హృదయంలో స్థాపించుకొని మనము కూడా భగవంతుడి కోసమే జీవితము అనే ఒక ధ్యేయంతో బ్రతకడం అనేది చాలా గొప్ప విషయం. వాస్తవానికి భగవంతుడు మానవ జన్మను అందించింది అందరికీ ఇందుకోసమే అన్న విషయం శ్రద్ధాళువులు గమనించాలి. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.